ఈజిప్ట్ రాజధాని కైరోలో గాజా స్క్రిప్ట్లో కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశపై చర్చించారు. ఇజ్రాయెల్ దళాలను ఉపసంహరించుకోవడం, రఫా క్రాసింగ్తో సహా అన్ని క్రాసింగ్లను తెరవడం, అన్ని మానవతా మరియు ఆరోగ్య సామగ్రి ప్రవేశం, స్క్రిప్ట్లో సాధారణ జీవితాన్ని పునరుద్ధరించే సమగ్ర పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించడం వంటి చర్యలపై చర్చించారు. ఈ మేరకు పాలస్తీనియన్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. ఖతార్, ఈజిప్ట్ మరియు టర్కీలోని మధ్యవర్తుల ప్రయత్నాలకు ఇది పూర్తి మద్దతుగా నిలుస్తుందని పేర్కొన్నారు. జాస్క్రిప్ట్ వెస్ట్ బ్యాంక్ మరియు జెరూసలేంలో ఏకపక్ష మార్పులను తిరస్కరించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మరోవైపు గాజా స్క్రిప్ట్ పరిపాలనను స్వతంత్ర టెక్నోక్రాట్లతో కూడిన తాత్కాలిక పాలస్తీనా కమిటీకి అప్పగించడానికి హాజరైన వారు అంగీకరించారు. పారదర్శకత మరియు జాతీయ జవాబుదారీతనం ఆధారంగా అరబ్ భాగస్వాములు మరియు అంతర్జాతీయ సంస్థల సహకారంతో రోజువారీ జీవితాన్ని మరియు ప్రాథమిక సేవలను నిర్వహించడానికి ఈ కమిటీ బాధ్యత వహిస్తుంది. బహ్రెయిన్ తీరంలో ఫిషింగ్ బోట్ కోస్ట్ గార్డ్ పెట్రోల్ను ఢీకొట్టిన తర్వాత ఒక వ్యక్తి కనిపించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇద్దరు అనుమానితులను రిమాండ్కి తరలించారు. బోట్లో ఉన్న ఒక పిల్లవాడిని అప్పగించారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అనంతరం పడవను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నివేదిక ప్రకారం కువైట్ టెలికమ్యూనికేషన్ ల్యాండ్స్కేప్ మొబైల్ టెక్నాలజీ రంగం వేగంగా మారుతుందని తెలిపారు. మొబైల్ రూటర్లు ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లలో 97.7% వాటాను కలిగి ఉన్నాయి. 2024లో మొత్తం మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 0.5% తగ్గగా 8.07 మిలియన్ల వినియోగదారులకు చేరుకుందని, ప్రీపెయిడ్ లైన్లు 2.8% తగ్గాయని మరియు పోస్ట్ పెయిడ్ సబ్స్క్రిప్షన్లు 9.4% పెరిగాయని నివేదిక హైలైట్ చేసింది. మొబైల్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రిప్షన్లు 3.5% తగ్గి 1.98 మిలియన్లకు తగ్గాయి. స్థిర ఇంటర్నెట్ సేవలు స్వల్పంగానే ఉన్నాయని, మొత్తం కనెక్షన్లలో 2.3% మాత్రమే ఉందని తెలిపారు. 2015 నుండి వ్యక్తిగత ఫిక్స్డ్ లైన్ సబ్స్క్రిప్షన్లు 7.2% తగ్గాయని, ఫిక్స్డ్ లైన్ టెలిఫోన్ వినియోగం 69.4% తగ్గింది. ఇది ల్యాండ్ లైన్ కమ్యూనికేషన్ల నుండి నిరంతరాయంగా దూరంగా ఉండడాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. అంతర్జాతీయ కాల్స్ నాటకీయంగా తగ్గాయి. 2015లో 93 మిలియన్ల నుంచి 2024లో కేవలం 6.5 మిలియన్లకు వినియోగదారులు కమ్యూనికేషన్ కోసం స్మార్ట్ అప్లికేషన్లపై ఎక్కువగా ఆధారపడడం వల్ల అదే కాలంలో కాల్ ఆదాయాలు కేడీ 36.8 మిలియన్ల నుంచి కేడీ 2.1 మిలియన్లకు తగ్గాయి. కువైట్ నుండి అంతర్జాతీయ కాల్స్ కోసం గమ్యస్థానాల జాబితాలో ఈజిప్ట్ అగ్రస్థానంలో ఉంది. తరువాత యుఏఈ ఉంది. టాప్ 10 దేశాలలో అంతర్జాతీయ కాల్ బిల్లుల మొత్తం విలువ కేడీ 345.88 మిలియన్లకు చేరుకుంది. మొత్తం మీద ఈ గణాంకాలు వినియోగదారు ప్రవర్తనలో ఒక ప్రధాన డిజిటల్ పరివర్తనను నొక్కి చెబుతున్నాయి. కువైట్ యొక్క కమ్యూనికేషన్ సేవలు ఇప్పుడు మొబైల్ మరియు ఇంటర్నెట్ ఆధారిత సాంకేతికతలతో అధికంగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. యుఏఈ పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు కౌన్సిలర్లు క్రమశిక్షణ అంటే ఏమిటో ఆలోచిస్తున్నారు. విద్యా మంత్రిత్వ శాఖ ఈ విద్యా సంవత్సరానికి సమగ్ర విద్యార్థి ప్రవర్తన నియమావళిని విడుదల చేసింది. ఇది 46 రకాల ఉల్లంఘనలను మరియు సంబంధిత క్రమశిక్షణ చర్యలను కేటగిరీలుగా వివరించారు. భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన కేరళలో పాఠశాలలో అవమానించారని 14 ఏళ్ల యుఏఈ వలసదారుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం వివాదానికి దారితీసింది. ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 2 ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. పిల్లలు చేసే చిన్న ప్రయత్నాలను కూడా టీచర్లు గుర్తించారని, తరచూ అంతరాయం కలిగించే విద్యార్థులు ప్రత్యేక దృష్టిని కోరుకుంటారని అంబాసిడర్ స్కూల్ షార్జా ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి తెలిపారు. చిన్న చిన్న అభినందనలు కూడా విద్యార్థుల్లో ఎంతో ప్రేరణను పెంచుతుందని తెలిపారు. తమ పాఠశాలలో సమస్యలను మొదట కౌన్సిలర్లు పరిష్కరిస్తారని వెల్లడించారు. సాధారణంగా యుఏఈలోని స్కూల్ పిల్లలు మరింత క్రమశిక్షణతో ఉంటారని, యుఏఈలో ప్రత్యేకమైన లెర్నింగ్ ప్రక్రియలుంటాయని, మంచి వాతావరణంలో పెరుగుతారని షార్జా ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రమోద్ మహాజన్ తెలిపారు. అప్పుడప్పుడు దారి తప్పే విద్యార్థుల కోసం తాము డిగ్రీ 1, డిగ్రీ 2 మొదలైన వాటిని సరిదిద్దే చర్యలను అమలు చేస్తున్నామని వివరించారు. కౌన్సిలర్లు మరియు ఉపాధ్యాయులు సీసీటీవీ నిఘా, భద్రతాధికారుల సహాయంతో విద్యార్థులను నిశితంగా పర్యవేక్షిస్తారని ఆయన అన్నారు. పాఠశాలలోని అంతర్గత ఐటీ సెల్ కూడా విద్యార్థుల సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా పాఠశాల గురించి అనుచితంగా ఏదైనా పోస్ట్ చేయకుండా చూసుకోవడానికని ఆయన అన్నారు. ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఒక గ్రీకు జాతీయుడిని ఎయిర్ లిఫ్ట్ చేసింది. ప్రయాణ మధ్యలో ఆరోగ్య సమస్య రావడంతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక నుండి అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసింది. అవసరమైన చికిత్స కోసం అతన్ని దోఫర్ గవర్నరేట్లోని సుల్తాన్ కబూస్ ఆసుపత్రికి విమానంలో తరలించారు.
సౌదీ అరేబియా ఆర్థిక మరియు ప్రణాళిక మంత్రి ఫైజల్ బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ లో పాల్గొని ప్రసంగించారు. యునైటెడ్ స్టేట్స్ సౌదీ అరేబియా మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు దాదాపు 9 దశాబ్దాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఆయిల్ సెక్టార్పై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆధారపడడం 90% నుండి 68% పడిపోయిందని తెలిపారు. చమురు ఇతర కార్యకలాపాలు ఇప్పుడు సౌదీ అరేబియా వాస్తవ జీడీపీలో 56% వాటా కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సౌదీ అరేబియా తన 2026 ఆర్థిక వృద్ధి అంచనాను 4.6% పెంచిందని పేర్కొన్నారు. పోటీతత్వం లేదా మార్కెట్ చైతన్యానికి ప్రత్యామ్నాయంగా కాకుండా సమగ్ర సాధనంగా పనిచేయాలని ఆయన అన్నారు. రష్యా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షల ప్రభావంపై ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ సౌదీ అరేబియా దీర్ఘకాలిక మార్కెట్ స్థిరత్వం మరియు ప్రపంచ డిమాండ్ నెరవేరేలా చూసుకోవడంపై దృష్టి సారించిందని అలీ ఇబ్రహీం అన్నారు.